కళానిలయం ఆధ్వర్యంలో ఈరోజు ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దీవెనలతోని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. ఆదర్శ కళానిలయం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా యాదాద్రి కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంలో అనేక ప్రముఖ ఆడిటోరియంలో పోతున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సంగీత నృత్య నీరాజన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు స్వామివారి దీవెనతో ఆ నటరాజ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఇప్పుడు కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాము. ముందుగా అందరికీ నమస్కారం. కొంచెం సౌండ్. 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యాదగిరిగుట్ట క్షేత్రంలో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అదే గత 30 సంవత్సరాలుగా కళను పోషిస్తూ మట్టిలో మాణిక్యాన్ని తయారు చేసినటువంటి ప్రకాష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయనకు ఈ చిన్నారులందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ, ఆయనే కాదు వాళ్ళ సతీమణి కూడా మన ప్రాంతం, మన బిడ్డ, మన గుట్టలో ఇంతమంది చిన్నారుల కళా నృత్యాన్ని వాళ్ళ మట్టిలో మాణిక్యాలు తయారు చేసినటువంటి మీ ఆదర్శ కళా నిలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెల్లి చెప్పినట్టుగా భారతదేశం అంటేనే కళలు, కవులు, సాంప్రదాయాలు పుట్టినటువంటి ఈ భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా తయారు చేసినటువంటి మీ ఆదర్శ కళా నిలయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా చదువు ఒక్కటే ఉండే కాదు, వాళ్ళ ప్రతిభను వెలికి తీసి ఏ రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యం ఉంటే ఆ రంగాల్లో ముందుకు తీసుకుపోతే వాళ్ళకి ఇంకా మనం వెలికి తీసినట్టు అవుతుంది. కాబట్టి దాంట్లో మీ ప్రోత్సాహం, మీ ఆదర్శ కళా నిలయానికి ప్రభుత్వ సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ, యాదగిరి మున్సిపాలిటీ తరఫున ఇక్కడ హాజరైనటువంటి ప్రథమ పౌరులు భరత్ వాణి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, ఈ స్థానిక కౌన్సిలర్ పెరిమెల్లి లావణ్య శ్రీధర్ గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, ఇక్కడ హాజరైనటువంటి చిన్నారుల తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఆ చిన్నారుల వేషధారణ చూస్తే అంటే వాళ్ళ అలంకరణ, వాళ్ళ సరస్వతి ఒక కాళికమాత కానొస్తా ఉంది. అంటే వాళ్ళని ఆ రకంగా వాళ్ళను ఇంకా పై స్థాయికి రావడానికి నిజంగా ఆదర్శ కళాశాల గత 30 సంవత్సరాలుగా సొంత ఖర్చులతోటి ఎవరితాను ఒక రూపాయి తీసుకోకుండా ఇంకా కొంతమందిని ప్రోత్సహించే వాళ్లకు అవార్డ్స్ ఇచ్చినట్టున్నారు. మరి అవార్డ్స్లో కూడా మా డాక్టర్ గారు, మా కౌన్సిలర్ గారు, మాజీ చైర్మన్ గారు, ఇక్కడ ఈ మా వెంకన్న గారు, చాలా మంది ఇలాంటి వాళ్ళకు మనం ఎంత ప్రోత్సహిస్తే మన సాంప్రదాయాలను, మన కళలను, యువతను సన్మార్గంలో పెట్టడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి నిజంగా ఈ రోజు ఇక్కడికి రావడం, ఇంతమంది చిన్నారులను చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఇలాంటి కార్యక్రమాల్లో ఆ చిన్నారులతోటి వాళ్ళ నృత్యాలు కానీ వాళ్ళ ముఖ కవలికలలో ఆ లక్ష్మీదేవిని, సరస్వతిని చూసినట్టు ఉంటారు. కాబట్టి ఆ చిన్నారులకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతో పాటు ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో వాళ్ళ ప్రోత్సాహకాలు కూడా అందిస్తాం. ముఖ్యంగా మా సతీమణి కూడా వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే మా బిర్లా ఫౌండేషన్స్ కూడా అంటే ఎక్కడైనా ప్రదర్శన పోవడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ప్రోత్సాహాలు ఉంటే మా ఫౌండేషన్స్ కూడా అందిస్తాం. మేము కూడా చిరు కానుకగా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ప్రతిభ చూపించిన వాళ్లకు మంచి అలంకరణ అంటే అమ్మవారు చూసే అవకాశం మాకు కల్పించేందుకు మా ఫౌండేషన్ కూడా వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయాలి. మా ఫౌండేషన్ నుంచి వాళ్ళకు కూడా ప్రోత్సాహం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
దీన్ని ఆహ్వానించిన మా తమ్ముడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మా చెల్లె కూడా మా సొంత ఇంటి బిడ్డ కాబట్టి, యారుట వాసి కాబట్టి ఆమెకు కూడా ప్రత్యేకంగా గుట్ట కీర్తిని ఖ్యాతిని ఇలా భారతదేశం మొత్తం తెలియజేస్తున్నా. నీకు కూడా అభినందన తెలియజేస్తూ మీ ఫ్యామిలీకి పిల్లలందరికీ అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. క్షమించారు సార్, మీ యొక్క పర్మిషన్ తోనే ఫౌండేషన్ చైర్మన్ గారు మేడం గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటూ చాలా అన్నదాన కార్యక్రమాలు దేవాలయాలకు చేస్తున్నారు. పలమనేరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పలమనేరు చైర్మన్ గారు రాజసింహ అవార్డు మురుగన్. తర్వాత చిన్న వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. గిరిధర్ సార్ గారు కూడా ఉండొచ్చు కదా అక్కడ ఫోటో కాదు. సారీ బ్రో. రామేశ్వరరావు గారు సిద్ధంగా. శైరాజా గారికి ఇంక్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చింది, అది కూడా అందజేయడం జరుగుతుంది. అక్కడ దగ్గర నుంచోరా పైకి ఎక్కువ ఆయన జరగమని నువ్వు కూడా అది. అదేవిధంగా బలరాం గారి సురేష్ గారికి ఒక్కసారి ప్లీజ్. అందరికీ నమస్కారం. మనము ఆదర్శ కళానిలయం నుంచి ఫస్ట్ స్వర్ణనంది అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2వసారి మనకి ఆదర్శ కళానిలయం దాంట్లోనే మనకి రాజసింహ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకి చాలా సంతోషంగా ఉన్నది. వారు చాలా ప్రకాష్ గారు అతను ఫౌండర్గా వండుకొని ఇలాంటిది మనకి నేను చేసే సేవలు గుర్తింపుగా తీసుకునేసి ఈ అవార్డు అతను నాకు ఫోన్ చేసి పిలియడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. అట్లే మన తెలంగాణ మన ఈ తెలంగాణలో వచ్చేసి తెలంగాణ ఎమ్మెల్యే ఐలయ్య గారి చేతుల ఈ అవార్డు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఏడో పుట్టి ఎక్కడో పెరిగినాము, తెలంగాణలో వచ్చి ఆ లక్ష్మీ నరసింహ ఆశీస్సులో నేను తీసుకోవాలనేసి రాసి పెట్టింది. అది అందువల్ల ఆ దేవునికి దేవతలకు మనం ప్రాణం ఉండే వరకు ఆ దేవతలకి ఎలాంటి ఇది చేయకుండా విశ్వాసంగా ఉండి ఇంకా మంచి సేవలు కూడా చేసుకొని ముందడుగు వేసుకొని ఇలాంటి అవార్డు చాలా తీసుకొని సమాజంలో నంది చూసి 10 మంది తీసుకోవాలనేసి కూడా మనస్ఫూర్తిగా ఈ ఆదర్శ కళానిలయం వాళ్ళకి ఆయన చారాల ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదం తెలుపుకుంటున్నాము. అతను మనకి రాబోయే రోజులు మీకు ఇంకా చాలా అవార్డు కూడా తీసుకోవాలి సార్ అనేసి నాకు ఆయన కృతజ్ఞత చెప్పినాడు. చాలా ఆనందంగా ఉండాలి. అందరూ నాకు సపోర్ట్ చేసిన వల్ల చాలా ఆనందంగా ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. మనకి అట్లే ఆదర్శ కళానిలయం తరపు నుంచి మనకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు అతను నేను చేసిన సేవలు గుర్తింపుగా చారాల ప్రకాష్ గారు మీకు నేను ఖచ్చితంగా మీకు తీసిస్తానని చెప్పేసి అతను కూడా ఈ అవార్డు కూడా తీసేయడం జరిగింది. మనకి చాలా సంతోషంగా ఉండాలి. అట్లే మనకి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతను ఇలాంటిది మన తెలంగాణలో వచ్చి నా పుట్టినరోజు అవార్డు అతను నాకు ఒక ఫోటో ఫ్రేమ్
హ్యాపీ బర్త్డే డాక్టర్ మురుగన్. చాలా సంతోషంగా ఉంది, చాలా గొరువు పడతాను, ఆనందపడతాను కూడా. సేవలు చేసిన దానికి గుర్తింపు ఇదన్నీ. జీవితంలో మనం చేసే సేవలు గుర్తింపుగా ఉండిపోతుంది. అట్లే ఈ అవార్డులు కూడా గుర్తింపుగా ఉండిపోతుంది. మనం ఎంత సంపాదిస్తామో ఎంత ఖర్చు పెడతామో గొప్ప కాదు. ఈడ తెలంగాణ వాళ్ళు పిలిచి ఇది ఈయడము చాలా ఆనందం. ఏమంటే జీవితాంతం ఉండిపోతుంది ఇది. మిగతా ఏది మనతో పాటు ఉండదు. జీవితాంతం తరతరాలుగా ఈ అవార్డులు కానీ ఇలాంటి గిఫ్ట్లు కానీ ఉండిపోతుంది. ఈ గిఫ్ట్ ఇచ్చిన వల్ల ఆయన చారాల ప్రకాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంటాం.